నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. శబరిమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగి గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి ఏర్పాట్లపై కేరళ సర్కారుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మౌలిక వసతుల లేమిపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో అయ్యప్ప దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నామని మండిపడుతున్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వామపక్ష ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే విపక్షాలు కావాలనే ఈ సమస్యను పెద్దది చేస్తున్నాయని, భక్తుల రాక భారీగా పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పినరై సర్కార్ వివరణ ఇస్తోంది. శబరిమలలో రద్దీ నిర్వహణ సమస్యపై వేళ్లన్నీ పినరై విజయన్ సర్కార్ వైపే చూపిస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే శబరిమల సమస్యలపై అలసత్వం వహిస్తోందని విపక్షాలు, భక్తులు ఆరోపిస్తున్నారు. శబరిమలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని, అయినా జాతీయ మీడియా దీనిని పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది ఢిల్లీకి సమీపంలో జరిగి ఉంటే కథ వేరేలా ఉండేదని మండిపడ్డారు. రద్దీ నిర్వహణకు పోలీసులను మోహరించడం, రవాణా సేవల విస్తరణ, వైద్యం, ఆహారం, మంచినీరు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. శబరిమల పరిసరాల్లో ప్రస్తుత పరిస్థితిపై బీజేపీ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నేలక్కల్లోని పార్కింగ్ గ్రౌండ్ను సందర్శించిన బీజేపీ నేత కుమ్మనం రాజశేఖరన్ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం అనేది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ బాధ్యత అన్నారు. భక్తులు గతంలో కన్నా ఎక్కువగా తరలి వస్తుండడం వల్లనే ఇలా జరిగిందన్న దేవస్థానం బోర్డు వివరణలను ఖండించారు. ఏటా 30% భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పంబాలో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను ఎందుకు వసతి ఏర్పాట్లకు വിനിയോഗിంచలేదన్నారు. 20 ఏళ్లుగా నేలక్కల్ నుంచి రహదారి మార్గాన్ని ప్రభుత్వం ఎందుకు విస్తరించలేదని నిలదీశారు. വേണ്ടി അയ്യപ്പന്മാർക്ക് എത്താൻ കഴിയുന്നില്ല. കാരണം എവിടെയാ ക്ഷേത്രം എന്നറിയാൻ പാടില്ല. വാസ്തവത്തിൽ ഈ പ്രദേശത്തെ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട ഒരു കേന്ദ്ര ബിന്ദു എന്ന് പറയുന്നത് ഈ ക്ഷേത്രമാണ്. എന്തുകൊണ്ട് അയ്യപ്പന്മാർ ആ ക്ഷേത്രത്തിൽ വരുന്നില്ല? ഇത് എല്ലാം കാണിക്കുന്നത്, തെളിയിക്കുന്നത് ഇവിടുത്തെ ക്ഷേത്ര ഭാരവാഹികൾക്ക്, ദേവസ്വം ബോർഡിന്, ഗവൺമെന്റിന്, അതുപോലെ തദ്ദേശ സ്വയംഭരണ സ്ഥാപനത്തിന്, അവർക്കൊക്കെ ഈ ക്ഷേത്രം, ഈ ഒരു വിസ്തൃതമായ നിലയ്ക്കലിനെ കുറിച്ച് എന്ത് ചെയ്യണം എന്നറിയാൻ പാടില്ലാത്ത ഒരു വ്യക്തമായ കർമ്മപദ്ധതി ഉണ്ടാകാത്തതിന്റെ ഏറ്റവും വലിയ ദുരിതമാണ് ഇവിടെ ఎత్తికొండిరిക്കുന്ന అయ్యప్పమార్ అనుభవించుకుంటున్నారు. శబరిమల అంశంపై ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్ మాట్లాడారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. శబరిమలకు లక్షలాదిగా భక్తులు తరలి రావడం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. ఆలయానికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందలం వలయ కోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు. వాహనాలను పంబా వరకు అనుమతించకపోవడం వల్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాలను నేలక్కల్ వరకే అనుమతిస్తున్న అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించారు. మరోవైపు శబరిమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. గంటల తరబడి క్యూలో వేచి ఉన్న దర్శనం పూర్తి కాకపోవడం వల్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు భక్తులు దర్శనం కాకుండానే కొండ దిగిపోతున్నట్లు తెలుస్తోంది. పందలంలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకొని అక్కడే ఇరుముడి సమర్పిస్తున్నారు. എത്തിച്ചിരിക്കുകയാണ്. ഇതിനെ തുടർന്നും ഇതേ രീതിയിൽ തന്നെ തുടർന്നും മുന്നോട്ട് പോകുന്നത് വലിയ അപകടമാണ് വരുത്തിവെക്കുക. വിവേചനപരമായ നടപടികൾ അവസാനിക്കണമെന്ന് ചൂണ്ടിക്കാട്ടി സംസ്ഥാനം പലതവണ കേന്ദ്ര സർക്കാരുമായി ആശയവിനിമയം നടത്തി. പക്ഷേ സംസ്ഥാനത്തിൻ്റെ അതിജീവനം അസാധ്യമാക്കുന്ന തരത്തിൽ പ്രതികാര ബുദ്ധിയോടെയുള്ള നീക്കങ്ങൾ ശക്തമാക്കുകയാണ് കേന്ദ്രം ചെയ്തത്. ഈ സാഹചര്യത്തിൽ ഇന്ത്യൻ ഭരണഘടനയുടെ ഫെഡറൽ തത്വങ്ങളെ ബലികഴിച്ച്